సందర్భాలు సంవత్సరంలో 2-3 మించి ఉండవు. అండ్ ఇంకో క్వశ్చన్ అండి, ఎక్కువ ఈ మధ్యన ముంబైలో ఉంటున్నారు ఆబ్వియస్లీ బన్నీ గారి షూటింగ్ కోసం. మొన్న వరకు స్ట్రైక్ జరిగింది. ఈ సర్ప్రైజ్ ఏంటంటే ముంబైలో జరుగుతున్న షూట్ కూడా కొంచెం ఇబ్బంది పడ్డారని అంటున్నారు. మీరు సినిమా గురించి చెప్పక్కర్లేదులే కానీ అక్కడ కండిషన్స్ ఏంటో చెప్పండి. యా అండి, ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండియాలో ఎక్కడ జరుగుతున్నా కూడా ఆపాలి. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఒక కోఆర్డినేషన్ ఉంటుంది మొత్తం అసోసియేషన్స్ అన్నిటికీ కూడా. ఆ విధంగా ఆ సినిమాను కూడా కొన్ని సందర్భాల్లో అక్కడ ఇబ్బంది పడ్డాము. బట్ ఏంటంటే మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే దట్ ఈస్ ఎ స్పెషల్ కేస్. బికాజ్ ఎందుకంటే పర్ డే చాలా కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న సినిమా అది. అండ్ లాట్ ఆఫ్ ఫారెన్ టెక్నీషియన్స్ అందరూ వచ్చి ఇండియాలో ఉండి చేస్తున్న సినిమా. ఇప్పుడు వాళ్ళందరినీ ఖాళీగా అన్ని రోజులు కూర్చోబెట్టాలి. ఎందుకంటే కాంట్రాక్ట్స్లో ఎట్లా ఉంటుందంటే మేము ఇచ్చిన పని చేసినా పని చేయకపోయినా కూడా పే చేయాలి వాళ్ళకి. ఓకే, సో అట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది పడ్డాం బాగా. అది ఓకే, స్టార్ట్ అయిందండి, మళ్ళీ రెజ్యూమ్ అయిందా? మళ్ళీ రెజ్యూమ్ అయిందండి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. వాసు గారు, ఈ నెల కన్యాకుమారి రిలీజ్ చేస్తున్నారు మీరు. నెక్స్ట్ మంత్ ఏమో ఫస్ట్ వీక్ లో లిటిల్ హార్ట్స్ రిలీజ్ చేస్తున్నారు. సో మీ నుంచి మీరు ఇందాక అన్నారు థియేటర్స్ ఫీడింగ్ కోసం ట్రై చేస్తున్నాను నేను థియేటర్స్ కి ఇవ్వాలని. సో చిన్న కాన్సెప్ట్ సినిమాలు, ఇలాంటి సినిమాలు ఇంకా ఫర్దర్ గా రిలీజ్ చేస్తారా? నిజంగా నాకు మంచి సినిమా నాకు నచ్చి మంచి కాన్సెప్ట్ ఉంటే, అది చిన్న సినిమా అయితే మాత్రం నేనైతే డెఫినెట్గా మొహమాటం లేకుండా నేను ఎంకరేజ్ చేస్తాను దాన్ని. అంటే రోజు మీకు వచ్చి ప్రెస్ మీట్లో నేను బోర్ కొట్టినా కూడా నేను ఎంకరేజ్ చేస్తాను చిన్న సినిమా బాగుంటే మాత్రం. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టు ప్రొడక్షన్ పరంగా మీ వైపు నుంచి మార్పులు చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమైనా ఉందంటారు సార్? అంటే 100% నా వైపు నుంచే కాదండి, ప్రతి ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం వెనకబడిపోతున్నాం అని సినిమాలు తీస్తే